బ్రదర్ ఆర్ కొదమన్ న్యూటన్ తాతనంటే కోపం వచ్చిందా? తను క్యాలిక్యులస్ గురుత్వాకర్షణ శక్తి తను చెప్పాడా? మరి అదేంది బ్రో ఇక్కడ ఏదో సిద్ధాంత శిరోమణి అని చెప్పేసి రెండవ భాస్కరుడు రాసిన ఒక శ్లోకం చూపిస్తా నీకు. ఇది ఏదైతే ఉందో భూమి ఆకర్షణ శక్తి గురించి చెప్తుంది. యాక్చువల్ సిద్ధాంత శిరోమణి భూమి ఆకర్షణ శక్తి ఒకటే కాదు, లీలావతి, బీజగణితం, గ్రహాణ గణితం, గోళాధ్యాయం. బీజగణితం, గ్రహాణ గణితం గురించి కూడా వస్తా. ముందు గోళాధ్యాయం లోపట భూమి ఆకర్షణ శక్తి గురించి చెప్పే శ్లోకం ఇది. దీంట్లో ఈ ఆకర్షణ శక్తి అనేది స్వాభిముఖం, తన వైపు భూమి లాగుకుంటా ఉంటాడు. ఎందుకు? అది స్వయం శక్తి. దానికి భూమికి తనంతట తానుగా ఉన్నది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సేమ్ గురుగ్రహం లాగానే ఉంది అని. దాంతో పాటు దాని కింద కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ వెయిట్ గానీ, సిమిలర్ కైండ్ ఆఫ్ గానీ, ఎనర్జీస్ గానీ ఉన్నవి అటువైపు కూడా లాక్కుంటా ఉంటాయి. దాని వల్లనే ఈ మొత్తం యూనివర్స్ లోపట ఉన్నవన్నీ ఒకదానికొకటి ఎటు పోకుండా దాని కక్షల లోపటనే తిరుగుతాయి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పిండు. ఇప్పుడు పైనుంచి కింద ఒకటి పడంగానే ఉన్నదని చెప్పుడు ఎట్లున్నది? అసలు మొత్తం సృష్టి లోపట ఉన్నాయి కూడా ఎందుకు ఒకదానికొకటి ఇంకో దాని దగ్గరికి పోవట్లేదు అంటే ఏది కరెక్ట్ బ్రో? సరే, నువ్వు చెప్పినావు కదా క్యాలిక్యులస్ చెప్పిండు కాబట్టి ఆయన మేధావి అని. ఒకసారి జిసి జోసెఫ్ అని చెప్పేసి తను ఒక పుస్తకం రాసిండు. ఆయన ఒక్క మన గురించే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న గణిత శాస్త్రవేత్తలకు సంబంధించిన అన్నింటి గురించి రాసిండు ఆయన. ఈ క్యాలిక్యులస్ అనేది ఇద్దరి మధ్యలో కొన్ని సంవత్సరాల యుద్ధం జరిగింది. ఒకటి ఏంటంటే న్యూటన్, రెండోదేమో లిబ్నిట్జ్ అని చెప్పేసి. 1684లో నేను రాసిన అని చెప్పి లిబ్నిట్జ్, 1687లో నేను దాన్ని ప్రచురణ చేసిన అని చెప్పి న్యూటన్. బట్ నేను ఇది 1687 కాదు, 1665లోనే రాసుకున్నా. అప్పుడు ఇదంతా లేదు కాబట్టి నేను అప్పుడు ప్రచురించలేదు అని చెప్పేసి ఒక యుద్ధం జరిగింది. కానీ జీజీ జోసెఫ్ చెప్పింది ఏంటంటే జెస్యూట్స్ అని కొంతమంది ఇండియాకి, యూరోప్ కి మధ్యలో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ తిరుగుతూ ఉండే క్రమం లోపల వాళ్ళ అరబ్ దేశాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన కొన్నింటి గురించి రాసిండు ఆయన. ఆ కొన్నింట్లో ఏంటంటే సమగ్రమ మాధవ, నీలకంఠ, జ్యేష్ఠదేవ అని చెప్పేసి వాళ్ళు కేరళ యూనివర్సిటీ, ప్రజెంట్ కేరళ యూనివర్సిటీ, అప్పుడు అదొక గురుకులం, ద కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ అనే దాని నుంచి వెళ్ళి తీసుకొచ్చినాయే. వాళ్ళు దాన్ని జ్యా అని చెప్పి చెప్పిన దాన్ని సైన్ అని చెప్పి పెట్టుకున్నారు. కోటి జ్యా అన్నదాన్ని కొసైన్ అని పెట్టుకున్నారు. ఈ జ్యా సైన్ ఎట్లయింది అంటే మధ్యలో అరబులు వచ్చినాయి. ఈ అరబులు ఏం చేసిందంటే ఈ జా అనే దాన్ని మనకి అర్థం కాక జేబ్ అని పెట్టుకున్నాడు, అంటే ఫోల్డ్ ఆఫ్ షర్ట్ అని. ఆ ఫోల్డ్ ఏదైతే ఉందో దాన్ని లాటిన్ లోకి మారిస్తే సైనస్ అయింది. సో అట్లా అది సైన్ వచ్చింది. ఇప్పుడు నువ్వేమో న్యూటన్ తాత గ్రేటు అంటావు, అక్కడ ఉన్నోళ్ళు ఏమో ఆల్రెడీ ప్రూవ్ చేసి బుక్ కూడా ఉన్నది, ఆ బుక్కులు చదువుకో. ఇంకా అదే కాదు, ఏదైతే జ్యేష్ఠ దేవుడు రాసిన పుస్తకం కూడా ఇంకా ఉంది, తాళపత్ర గ్రంథాలు కూడా ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో.